యేసుక్రీస్తునాథయందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి నేను మీకందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నటువంటి విషయం ఏంటిదంటే మూల పాపాలను గురించి మనం ధ్యానిస్తూనే ఉన్నాం. నిన్న మనం మూల పాపం యొక్క రాణి అయినటువంటి అహంకారాన్ని గురించి మనం ధ్యానించినాం. ఈరోజు మనము సాధ్యమైనంత వరకు మిగతా 6 పాపాలను గురించి కూడా మనం ధ్యానిస్తూనే ఉన్నాం. ధ్యానంలో రెండవదిగా మనం ధ్యానించుకునేది కోపం లేక క్రోధం అనే పాపం గురించి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నీ సోదరుని ద్వేషించేవారు తీర్పునకు గురియగునని. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క దృష్టిలో అన్నిటికంటే గొప్పగా భావించినటువంటి రెండవ పాపమే కోపం అనేది. ఎందుకంటే మనిషి కోపంతో వచ్చినప్పుడు, కోపంతో రగిలిపోయినప్పుడు ఆయన చేస్తున్నటువంటి పనికి అర్థం ఉండదు. ఆయన ఎన్నో తప్పిదములకు గురి అవుతూనే ఉన్నారు. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 20వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, ఎవరైనా తాను దేవుణ్ణి ప్రేమిస్తున్నారని చెప్పి తన యొక్క సహోదరుని ద్వేషించినట్లయితే అతడు అసత్యవాది. ఎందుకంటే కనపడే సహోదరుని ప్రేమించని వాడు కనపడనటువంటి దేవుని ఏ విధంగా ప్రేమించవచ్చు అని చెప్పేసి యోహాను గారు అడుగుతున్నారు. ప్రియమైన సహోదరులారా, కోపముతో మనం నిండిపోయినప్పుడు మన యొక్క జీవితంలో వస్తున్నటువంటి ఒక కార్యం ఇదే. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాము, కోపముతో రగిలిపోయినటువంటి కయీను తన యొక్క సోదరుడైనటువంటి ఏబేలుని ఏ విధంగా హతమార్చారని మనం చూస్తూనే ఉన్నాము. కావున కోపం అనేది దేవుని యొక్క దృష్టిలో అన్నిటికంటే గొప్ప పాపంగా మారుతుంది. ఈ కోపానికి విరుద్ధముగా మనం సంపాదించవలసినటువంటి పుణ్యమే ఓర్పు అనేది, లేకపోతే క్షమ అనేది. మనం ఓపికతో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పాపాన్ని లేక మనలో ఉన్నటువంటి ఈ పాపాలని మనం తగ్గించవచ్చు. అదేవిధంగా మనం మంచితనంలో మనం పెరగవచ్చు. మూడవదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి మనం ఆలోచించవలసినటువంటి పాపమే లోభితనం అనేది. ఇది ఆస్తి మీద, సంపద మీద ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచనలే. ఆయన తన యొక్క సర్వస్వాన్ని, తన యొక్క సమయాన్ని, తన యొక్క ఉన్నట్టు అంది కూడా సంపాదించుకోవడానికి ఆయన కేటాయిస్తున్నారు. అది ఆ సంపద కోసం ఆయన తీసుకున్నటువంటి మార్గాలు కూడా దానిలో ఆ మార్గాలలో ఏదైనా నిజాయితీ ఉందని కూడా ఆయన ఆలోచించడు. అది ఒక్కొక్కసారి ఆయన ఎంచుకున్నటువంటి మార్గాలు దేవునికి విరుద్ధమైనటువంటి మార్గాలు అయినప్పటికీ కూడా దానిని నిరూపించడానికి, అది నిజమే అని తెలుసుకోవడానికి, ఇలాగ తాను చేసినది సత్యమే అని తెలుసుకోవడానికి ఆయన ఎన్నెన్నో మార్గాలని ఆయన ఎన్నుకుంటున్నారు. ప్రియమైన సహోదరులారా, మనం దేవుని దోచుకున్నటువంటి వ్యక్తులుగా మనం మారుతూనే ఉన్నాము. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తున్నాము. ఈ విధంగా మనం చదువుతున్నాము, మీరు దేవుని దోచుకున్నటువంటి వ్యక్తులుగా మారుతున్నామని. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క వాక్యం మనకు సెలవిచ్చేది దేవునికి ఇవ్వవలసినటువంటి 10వ వంతుని ఇవ్వకుండా, అది కూడా మన యొక్క స్వార్థం కోసం మనం వాడినప్పుడు, ప్రియమైన సహోదరులారా, మనం దేవుని దోచుకున్నటువంటి వ్యక్తులుగా మారుతున్నామని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క వాక్యంలో దేవుడు ఈ విధంగా ఉంటున్నారు, మీరు నన్ను పరిశీలించి చూడండి, నేను ఆకాశపు యొక్క కిటికీలను తెరిచి మీ మీద అనుగ్రహములను దీవెనలో కురిపించడం లేదు అని మీరు పరిశీలించి చూడమని కూడా ఈ యొక్క వాక్యంలో మనం ఉన్నాము. కావున మన యొక్క జీవితం నుంచి మనం తొలగించవలసినటువంటి 3వ పాపమే లోభితనం అనేది. కావున ఈ యొక్క పాపమునకు విరుద్ధముగా మనం ఇతరులకు పంచిపెట్టుకోవడానికి, మనకు దేవుడిచ్చినటువంటి సర్వస్వము దేవుని యొక్క దానమైన భావించి మనం ఇతరులకు పంచుకోవడానికి మనం సిద్ధమైనప్పుడు మాత్రమే మనం యథార్థ క్రైస్తవులుగా మనం జీవిస్తూనే ఉన్నాం. 4వది మోహము. కొరింథీయులకు రాసిన లేఖ, మొదటి లేఖ 3వ అధ్యాయం 16-17 వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, మీరు దేవుని ఆలయమని, దేవుని యొక్క ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనా దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వానిని ధ్వంసం చేయను. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయమని. ప్రియమైన సహోదరులారా, మోహము అనే పాపము మన యొక్క శరీరానికి వ్యతిరేకముగా మనం చేస్తున్నటువంటి పాపములే. మన యొక్క శరీరాన్ని, ఇతరుల యొక్క శరీరాన్ని మన యొక్క కామేచ్ఛతో మనం చూసినప్పుడు, ప్రియమైన సహోదరులారా, ఇది మనం ఈ యొక్క తప్పిదం చేస్తున్నటువంటి వ్యక్తులుగా మారుతూనే ఉన్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనములో మనం ఈ విధంగా చదువుతున్నాము,
వ్యభిజనబుకము అని మీరు విని ఉన్నారు కదా. కానీ నేను మీతో చెప్పినదేమనగా, కామేచ్ఛతో ఎవరైనా ఒక స్త్రీని చూసినట్లయితే ఆ క్షణముని ఆమెతో ఆయన హృదయములు పాపం చేస్తున్నారని. ప్రియమైన సహోదరులారా, మోహ పాపములు మన యొక్క హృదయములు మనం చేస్తున్నటువంటి పాపం అని మనం తెలుసుకోవాలి. అదే విధముగా ఎప్పుడైనా ఈ వ్యక్తిని ఒక వ్యక్తిని మనం ఈ విధంగా చూసినట్లయితే ఆమె యొక్క శరీరాన్ని మనం అపవిత్రంగా మార్చున్నట్లయితే ప్రియమైన సహోదరులారా, మనం ఈ తప్పిదం చేస్తున్నటువంటి వ్యక్తులుగా మారుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. 5వది భోజన ప్రియము. మీరు ఎపిక్యూరియన్ సిద్ధాంతాలను గురించి మీరు ఒకవేళ విని ఉన్నారు కావచ్చు. వారి యొక్క ఆలోచన ప్రకారం వారు జీవించేది, మానవుడు బ్రతికేది ఆనందించడానికి. వాళ్ళు ఎప్పుడు కూడా తింటూనే ఉంటాడు. దాని తర్వాత ఎందుకంటే వారి యొక్క సిద్ధాంతం ఇదే, మనం తినండి త్రాగండి, ఎందుకంటే రేపు మనం పోయే వాళ్ళమని వారు ఆ సిద్ధాంతాన్ని అనుసరించి వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, భోజన ప్రియమని చెప్పుతున్నటువంటి పాపము మనం ఏ విధంగా మనం చేస్తున్నామంటే, మన యొక్క ఆలయంలో లేక మన యొక్క సమూహంలో మనం భోజనం పెట్టినప్పుడు దానికి విరుద్ధంగా మనం మాట్లాడినప్పుడు అక్కడ కొట్లాట జరిగినప్పుడు, అదే విధముగా మనం రుచి కోసం, మన యొక్క ఆనందం కోసం మన యొక్క డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టి మనం భోజనాన్ని మనం తయారు చేసిన తర్వాత దానిని మనం వ్యర్థం చేసుకున్నట్లయితే, దాన్ని మనం వేస్ట్ చేసుకున్నట్లయితే ప్రియమైన సహోదరులారా, మనమందరం ఈ భోజన ప్రియము అని పాపం చేస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నాము. కావున దీనికి విరుద్ధముగా మనం మిత భోజనం అనేది, మనకు కావలసినటువంటి అన్నీ కూడా మనం భుజించాలి. అదే విధముగా ఒకవేళ ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం ఓపికతో మనం ఉండడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. 6వ పాపము మాత్సర్యము లేకపోతే అసూయ. ఇతరుల యొక్క అభివృద్ధిలో మనకు కలిగిస్తున్నటువంటి బాధనే మనం అసూయ అని మనం పిలవచ్చు. అదే విధముగా ఇతరులకు ఏదైనా కీడు జరిగినట్లయితే మనం సంతోషపడుతున్నట్లయితే ప్రియమైన సహోదరులారా, మనమందరం అసూయ అనే పాపానికి గురి అయినటువంటి వ్యక్తులమని మనం అర్థం చేసుకోవాలి. కావున దీనికి విరుద్ధముగా మనం అందరిని ప్రేమించే విధముగా మనం మారినప్పుడు మాత్రమే ఈ అసూయ అనే యొక్క పాపం నుంచి మనం బయటికి రావచ్చు. 7వదిగా చివరిగా మనం సోమరితనం అనే పాపము గురించి మనం చదువుతూనే ఉన్నాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక యజమానుడు తన యొక్క సేవకులకు, 3 సేవకులకు తన యొక్క ఆస్తిని పంచిచ్చినట్లు, అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత వారిని యొక్క ఆస్తిని తిరిగి ఇవ్వమని కోరినప్పుడు చివరికి 3వ వాడు తన యొక్క యజమానుడు ఇచ్చినటువంటి ఒక్క వరాహలని మట్టిలో పాత పెట్టినట్టు మనం చూస్తూనే ఉన్నాము. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి సత్తని, దేవుడు మనకిచ్చినటువంటి దీవెనని మనం పెంచడానికి మనం ప్రయత్నం చేయకపోతే, మనం ఈ అభివృద్ధి పరచడానికి మనం ప్రయత్నం చేయకపోతే ప్రియమైన సహోదరులారా, మనం ఈ పాపం చేస్తున్నటువంటి వ్యక్తులుగా మనం మారుతున్నాము. కావున ఈ పాపానికి విరుద్ధంగా మనమందరం ఉత్సాహంతో దేవుడిచ్చినటువంటి కృపని, దేవుడిచ్చినటువంటి దీవెనల్ని, దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని దేవుని కోసం, దేవుని యొక్క మహిమ కోసం ఉపయోగిస్తున్నటువంటి వ్యక్తులుగా మారినప్పుడు ప్రియమైన సహోదరులారా, మనం ఈ తప్పిదం నుంచి బయటికి వస్తాం. కావున ఈ మూల పాపాలను గురించి ధ్యానిస్తున్నటువంటి ఈరోజు మనమందరం ప్రత్యేక విధముగా మన యొక్క జీవితంలో ఇది ఉన్నట్లయితే దాన్ని తొలగించడానికి, దానికి విరుద్ధమైనటువంటి పుణ్యములు చేసుకొని మనం మంచి వ్యక్తులుగా జీవించడానికి ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.